సినిమాలోని నటీనటులకి ప్రతి శుక్రవారం ఒక పండగ రోజే. ఎందుకంటే ఏ శుక్రవారం ఎవరు హీరో అవుతారు, ఎవరు జీరో అవుతారో ఎవరికీ తెలీదు. కానీ 'అప్నా టైం ఆయేగా' అంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఇయాల ఒక మధ్యప్రదేశ్ క్రికెటర్‌కి అలాంటి 'అప్నా టైం ఆయేగా' అనేది ఒక ప్లేస్ లాంటిదొచ్చింది. ఆ ప్లేయర్ పేరే అశుతోష్ శర్మ. ఒక్కసారిగా అసలు బమ్మిని తిమ్మించేయటం అంటారు కదా! అసలు ఎవ్వరూ ఊహించరు. అటువంటి మ్యాచ్ రాత్రి జరిగింది. నాలుగో మ్యాచ్ 18థ్ ఐపీఎల్‌లో ఇదొక సస్పెన్స్‌ఫుల్ అంటే ఇంకెంత రోమాంచితమైన మ్యాచ్ అంటారు కదా! అలాంటి అత్యద్భుతమైన మ్యాచ్ రాత్రి జరిగింది. లక్నో వాళ్ళతోని ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడ్డారు. లక్నో 13 ఓవర్లకి 151 పరుగుతోని 2 వికెట్లు మాత్రమే కోల్పోయిన టైంలో అందరూ అనుకున్నారు ఒక 250 పరుగులు వద్దనుకున్నారు. కట్ చేస్తే అక్షర్ పటేల్ నాయకత్వంలోని టీము ఒకసారిగా మాట్లాడుకొని సడన్గా అంతా కంట్రోల్ చేసి 209 పరుగులకే లక్నోని కట్టడి చేశారు. కాకపోతే బ్యాటింగ్ దిగామో అనుకుని చాలా జోష్‌తో వచ్చారు ఢిల్లీ వాళ్ళు. ఒక రన్‌కి వికెట్, అదే ఒక రన్‌కి 2 వికెట్లు, 7 రన్స్‌కి 3 వికెట్లు, అలాగే 30 రన్స్ దగ్గర మరో వికెట్, 65 రన్స్ దగ్గర ఇంకో వికెట్. అంటే 5 వికెట్లు టాప్ వికెట్లు వెళ్ళిపోయినాయి. అక్కడి నుంచి అందరూ కూడా ఇంకా టీవీలు కట్టేసేసి పక్కన కూర్చుందాం అనుకున్న టైంలో అప్పుడు వచ్చాడు అశుతోష్. అక్కడ 6వ ప్లేస్‌లోకి వచ్చిన అతను మ్యాచ్‌ని గెలిపించి వెళ్ళిపోతాడన్న సంగతి ఎవరికీ తెలీదు. ప్రతి బాల్ కూడా చాలా ఆచితూచి ఆడుతూ ఉన్నాడు. అలాగే 20 బంతుల్లో కేవలం 20 పరుగులే చేసిన అతను లాస్ట్ 11 బంతుల్లో 46 పరుగులు కొట్టాడు. ఆ మ్యాచ్ ఢిల్లీ గెలుస్తుందని ఎవరు అనుకోరు. అలాంటి టైంలో లాస్ట్ ఓవర్లో ఇంకా 3 బంతులు మిగిలుండగానే ఢిల్లీకి విజయాన్ని అందించాడు. ఇంకా పోతే ఒక్క వికెట్ మాత్రమే ఉంది. ఇతని వైపు నుంచి అటువైపు ఉన్న అతను కూడా ఎవరన్నా పోతే కూడా ఏం చేయలేం. ఎవరు అసలుకి ఇతను? ఈ అశుతోష్ శర్మ ఎవరు అంటే మధ్యప్రదేశ్ క్రికెటర్. మధ్యప్రదేశ్లో ఒక చిన్న ప్లేస్లో నుంచి వచ్చాడు. అక్కడ కూడా ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు కూడా పెద్దగా ఆడింది లేదు. 7 మ్యాచ్లు మాత్రమే ఆడాడు. 7-8 మ్యాచ్లు. ఈ 8 మ్యాచ్ల్లో కూడా అతని యావరేజ్ చాలా తక్కువ ఉండింది. కానీ ఇతనిలో ఒక మంచి ప్లేయర్ ఉన్నారని చెప్పేసి లాస్ట్ టైము 2024లో పంజాబ్ వైపు నుంచి ఆడాడు ఇతను. ఇప్పుడు 25కి వచ్చేసరికి ఢిల్లీ వాళ్ళు ఇతన్ని తీసుకున్నారు. ఎందుకంటే పంజాబ్లో చాలా కీలకమైన ఇన్నింగ్స్లు ఆడాడు. లాస్ట్లో 25 బంతుల్లో ఒక 60 రన్స్ అలాగా చేసి మొత్తం బాగా టీం కష్టాల్లో ఉన్నప్పుడు అతను కొడితే ఇతని దగ్గర ఏదో విషయం ఉందని చెప్పేసి అశుతోష్ని ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ కొనుక్కున్నారు. ఖచ్చితంగా వాళ్ళు కొనుక్కున్నందుకు పర్ఫెక్ట్ రిజల్ట్ని ఇచ్చాడు అశుతోష్. ఇది అశుతోష్ అసలు ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటని చెప్దాం అనుకున్నాను. సూపర్ ప్లేయర్, నీ టైం వచ్చింది, అప్నా టైం ఆయేగా అన్నట్టుగా మీ టైం కరెక్ట్గా రన్నింగ్ చేస్తూ ఉంటుంది. అత్యద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. ఒక్కసారిగా 100 కోట్ల మంది భారతీయుల్లో నుంచి ఎంతోమంది క్రికెట్ ప్లేయర్సు ఈ ఐపీఎల్ సీజన్ ద్వారా ఒక్కొక్కళ్ళు బయటకు వస్తూ ఉన్నారు. చూస్తూనే ఉండండి. నేను శివ మల్లాల ఇలాంటి అనేక విషయాలను ఎప్పటికప్పుడు మీకు టెక్ తెలుగు యూట్యూబ్ ద్వారా అందిస్తూ ఉంటాను.